వాక్యాన్ని ప్రవేశింపచేసి మరి ఈ రీతిగా దేవునిలో మరి ముందు కొనసాగటానికి కృపణిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. గత 2 నెలలుగా మరి కొంత అనారోగ్య పరిస్థితి పాలైనప్పటికీ దేవుడి కృపనిచ్చి మరి ఆయన సన్నిధిలో భద్రపరుస్తూ వచ్చాడు. ఆ సమయంలో నేను ప్రకటన గ్రంథాన్ని ఎక్కువ చదువుతూ వచ్చాను. ఆ ఖాళీ అంతట్లో గూడా ప్రభువు మరి దేవుని వాక్యాన్ని చదవటానికి సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఆ సమయంలో దానియేలు గ్రంథం అయితే ప్రకటన అయితే ఎందుకో మరి నన్ను చాలా అంటే దేవునిలో మనము ఎంతగా ఎంతగా ఎదిగినాము అనేది కాదు, ఇంకా ఎదగలేదనే నేను అనుకుంటూ ఉంటాను ఆ వాక్యాలు చదువుకున్నప్పుడల్లా. ఇంకా రోజు రోజుకి మనము దేవునిలో అట్టి రీతిగా సిద్ధపడాలని ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు, ప్రకటన చదువుతున్నప్పుడు అయితే అసలు వణుకే పుట్టింది నాకైతే. దేవుడు ఎట్లా వాడుకుంటూ వచ్చాడు ఆ ప్రకటన గ్రంథం రాసిన వ్యక్తిని గురించి మనం చదివితే నిజంగా ఆ తల్లి యొక్క సమర్పణ ఎంత గొప్పది అనిపించింది. ఒక మరి ఆ తల్లి పడిన ప్రయాస ఎంత గొప్పది అనిపించింది. నిజంగానే మరి ఆ యొక్క తల్లిని గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. మరి దేవుని దగ్గరికొచ్చి, యేసు ప్రభు దగ్గరికొచ్చి తను ఎట్టి రీతిగా తన కుమారుల విషయమై అడుగుతూ వచ్చిందో మరి దేవుడు గూడా చెప్తూ వచ్చాడు. నేను ఆహ్, నా గిన్నెలోనిది త్రాగువాడే అని సెలవిచ్చినప్పుడు మరి ఆ తల్లి ధైర్యంగా చెప్పగలుగుతూ వచ్చింది. అట్టి రీతిగా మరి ఆ బిడ్డల విషయమై దేవుని దగ్గరికొచ్చిన ఆ తల్లిని గురించి మనము నేటి దినాన మరి ధ్యానం చేసుకోవాలనే ఆశ కలిగి ఉన్నాను. మరి దేవుడు అట్టి రీతిగా మరి తను సమాధానకరమైన కుటుంబంగా ఆ కుటుంబాన్ని కడుతూ వచ్చింది. మరి ఆ రీతిగా ఆ తల్లి ఎవరనేది మరి మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని చదివినట్లయితే అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చెయ్యబోగా, నీవేమి కోరుచున్నావు కోరుచున్నా కోరుచున్నా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరి కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చు కూర్చుండనిమ్మని సెలవిమ్మని ఆయనతో అనగా, అందుకు యేసు, మీరేం అడుగుచున్నారు అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క తల్లి మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే మరి ఇక్కడ ఎంత స్పష్టంగా ఆ తల్లి తన కుమారుల విషయమై దేవుని దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేసి మరి ఆ యొక్క కుమారుల విషయంలో ఒకరిని ఎడమ పక్కన ఒకరిని కుడి వైపున ఉన్న ఒక ఇద్దరి కుమారులలో ఒకరిని కూడా నా కోసమో నా కుటుంబం కోసమో ఉంచుతానని అడగలేదు. అడగకుండా తను ఏం చేసిందంటే ఆ ఇద్దరి కుమారుల విషయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఆయన కుడి పార్శ్వమున ఎడం పార్శ్వమున కూర్చోబెట్టుకోమని అడిగినప్పుడు, అమ్మా నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుసా అని దేవుడు అడుగుతున్నాడు. ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చూసినట్టయితే ఇక్కడ 4:21లో ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులలో తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ చదివినట్లయితే మరి ఈ యొక్క జెబెదయి కుమారులు మరి వాళ్ళిద్దరు కూడా మరి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు తమ తండ్రితో కలిసి దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచున్నారంట. మరి వీళ్ళు చేపలు పట్టే వారిగా ఉంటూ వచ్చారు. ఆ యొక్క బిజినెస్ ను కలిగిన వారిగా ఉంటూ వచ్చారు. మరి జెబెదయి అంటే దేవుని యొక్క బహుమానము లేదా దేవుని యొక్క అనుగ్రహము అని ఉంది. మరి నిజంగానే వారు ఆ యొక్క బహుమానాల్ని పొంది ఉన్నారేమో అని అనుకుంటున్నాను. నిజంగా మరి తను ఎంత ధన్యుడో మరి. అదే సమయంలో ఆ యొక్క మరి తల్లి పేరు సలోమిగా వ్రాయబడుతూ వచ్చింది. మార్కు సువార్తలో ఉంది. అది తర్వాత చూద్దాము. మరి ఆ యొక్క తల్లి తమ కుమారుల విషయమై అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు యేసు ప్రభు ఏదైతే తెలియజేశాడో మరి వాళ్ళు అది చేస్తారు అని నమ్మకంగా ఆ తల్లి చెప్పగలిగింది. మరి అట్టి రీతిగా మరి
మనము మన పిల్లల విషయంలో మరి అట్టి ఇదిని మనం చేయగలుగుతామా? ఆ యొక్క తల్లి భక్తి కలిగిన స్త్రీగా ఉంటూ వచ్చింది. మరి తన నేను మామూలుగా మనము భూ సంబంధముగా అయితే మన పిల్లలు మరి ఎన్నో విధాలుగా ఉండాలి. మరి ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని కోరుకుంటాము. మరి ఆ స్థానంలోకి వెళ్ళటానికి ప్రయాసపడతాము. పిల్లల్ని ఆ రీతిగా పెంచడానికి ఇష్టపడతాము. మరి ఒక్కరినైనా అంటే ప్రభువు పిలవకుండా మనం ఏది చేయలేము. అది ఇదనుకోండి. మనం కనీసం మనకు ఆ ఆలోచనన్నా ఉంటాదా అనే ఈ మనం దేవునికి ఇవ్వటానికి సంపూర్ణంగా ఆయనకి ఇవ్వటానికి మనం ఇష్టపడతామా అని దేవునిలో ఉండటానికి మరి ఏదైనా మందిరములో పని చేయటానికి మన పిల్లల్ని మనం పురికొల్పుతున్నామా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క కుమారులను గురించి చదువుతున్నప్పుడు అధ్యాయము మరి నిజంగానే ఆమె తను ఎంత త్యాగం చేసింది అనిపించింది అనమాట. మరి సమాధానకరమైన కుటుంబంగా తను కట్టింది. చూడండి మరి నలుగురు కూడా దేవుణ్ణి వెంబడించిన వారిగా ఉంటూ వచ్చారు. మరి జబదయ్య గారు కూడా ఏమీ అనలేదు. మరి కుమారులను యేసుప్రభు పిలిచినప్పుడు మరి ఎంత పనిని మీరు వదిలిపెట్టి పోతారా అని గాని, లేకపోతే ఇంకొకటి గాని అనలేదు. వారు తమ తండ్రిని విడిచి మరి వెళ్తున్నప్పుడు కూడా తను క్వెషన్ చేయలేదన్నమాట. ఎందుకంటే తను కూడా భక్తి గలవాడు కాబట్టి, ఆ విధంగా ఉండటానికి తను ఇష్టపడిన వాడిగా ఉంటూ వచ్చాడు. మరి సామెతలు 14:1 మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకునని ఉంది. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే కొన్నిసార్లు మరి మనం అనుకుంటాము భౌతికంగా అన్నిటినీ సమకూర్చుకొని సమస్తాన్ని సమకూర్చుకొని నాకేమి కొదువ లేదు అనుకుంటే మనం మంచిగా కట్టినట్టేమో అని అనుకుంటాం. కానీ కాదు కదా. మనం ఆత్మీయంగా మరి మనము ఎంతవరకు మన గృహాన్ని కట్టుకున్నాం. ఈ యొక్క సలోమి అనే మాటకు సమాధానము అనే అర్థం ఉన్నప్పుడు నిజంగా సమాధానకరమైన గృహముగా మన గృహాన్ని మనం కట్టుకోగలుగుతున్నామా? అట్టి రీతిగా కట్టుకోవటానికి మరి ఎంతో ప్రయాసపడతాం. ఇలా ఉండాలి, అలా ఉండాలని ప్రయాసపడతాం. కానీ అవన్నీ కూడా కాదు, దేవుని యొక్క చిత్తమే నెరవేర్చబడుతుందని మనము ఎరిగిన వారముగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. నిజంగా నేను కూడా మరి చాలా రిటైర్మెంట్ టైంలో నేను ఇది చేయాలి, అది చెయ్యాలి అని అనుకుంటూ కూడా నేనేమనుకున్నానంటే, దేవా నీ చిత్తాన్ని నెరవేర్చు. నా తలంపులు, నా ఆలోచనలు కాదు అని నేను ఆ సమయంలో ప్రార్థించినప్పుడు కానీ నాకు చాలా అంటే ఈ విధంగా నేను ఏది కూడా మరి ఒక ఇదిగా నేను కృతజ్ఞత కూడిక కలిగి లేను ఎప్పుడు కూడా నా స్వతహాగా. అంటే తల్లిదండ్రుల గృహాల్లో ఇక్కడ జరుగుతున్నాయి తప్ప నా స్వతహాగా నేను అంతగా చేసింది లేదు. నాకు ఆ ఆశ ఉండేది. దేవుణ్ణి ఏ విధంగా అయినా ఘనపరచాలి, దేవుణ్ణి ఏ విధంగా అయినా మహింపరచాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి అనుకుంటున్న సమయాల్లో మరి జూన్ 3వ తారీఖు నాకు అనుకోకుండా అంటే అంతకుముందు ఒక ఇంజెక్షన్ చేయించుకోవడం ద్వారా అది గాయమైనప్పుడు, ఆ గాయంలో ఆ డాక్టర్ ఫింగర్స్ పెట్టి డ్రెస్సింగ్ టైమ్‌లో చేస్తున్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట. అప్పుడు అనిపించింది తోమా ప్రభువా నీ గాయంలో ఏలు పెట్టి చూస్తే తప్ప నేను నిన్ను నమ్మను అన్నాడు. మరి ఇంత చిన్న గాయానికి నేను ఇంత వేదన పడుతున్నానే, మరి దేవుడు నా కోసము అంటే నేను ఆ బెడ్ మీద ఉన్నప్పుడు నన్ను నేను సర్జరీకి వెళ్ళేటప్పుడు గాని నాకు నేనుగా ప్రశ్నలు వేసుకున్నానన్నమాట. ప్రభువా దీన్ని ఎందుకు అనుమతించావో నాకైతే తెలీదు. దీని ద్వారా నాకేం నేర్పించాలనుకుంటున్నావో దాన్ని నేర్పించు. దాన్ని ధైర్యంగా నేను ఎదుర్కొనే శక్తి అని నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను అన్నమాట. సర్జరీకెళ్ళే టైంలో ఆ థియేటర్ అంతా చూసినప్పుడు ఒకలాంటి భయము. తిరిగి నేను బయటికొస్తానా లేదా అన్న ఒక భయము. ఏదేమైనా మరి సంఘమంతా ప్రార్థిస్తుంది. ప్రార్థన నా బలం అనేది నేను నేర్చుకుంటూ వచ్చాను గాబట్టి, దానికి ఒబే అయ్యాను. దేవా నీ చిత్తం లేకుండా దేన్ని మీరు అనుమతించరు. కానీ దీని ద్వారా నేను నేర్చుకోవాల్సింది నాకు నేర్పించు అని నేను దేవుడిని అడిగాననమాట. అడుగుతూ వచ్చినప్పుడు మరి ఆ యొక్క పరిస్థితులు ఎదురైనప్పుడు మరి ఆ యొక్క సమయానికి కొంత కోలుకున్నా కానీ పూర్తిగా కోలుకోలేకపోయాను. మరి దేవుడినైతే నేను స్తుతించగలిగినాను. ఆశించినంత నేను చేయలేకపోయినా కొంతైనా దేవుణ్ణి మహింపరచగలిగానన్న తృప్తి అయితే నాకు మిగిలిందనమాట. అప్పుడు అనిపించింది నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు అని దేవుడు నిజంగా వాక్యంలో ఊకే రాయించలేదు. మనం ఏదేదో ఆలోచిస్తాం కానీ ఆయన చిత్తంలో ఏది జరగాలనో అదే జరుగుతుందని. అట్టి రీతిగా మరి ఈ తల్లి మరి ఎంతగా కోరుకుంటూ వచ్చిందో బిడ్డల విషయంలో మరి ఇక్కడ రాయబడుతూ వచ్చినప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మరి ప్రకటన గ్రంథాన్ని ఆ యొక్క యోహాను రాయటానికి దేవుడు
ఆ ఆధిక్యత ఇచ్చాడనమాట. నాకు అప్పుడు అనిపించింది అనమాట, దేవా నువ్వు నిజంగా ఆశగల ప్రాణాన్ని తృప్తి పరుస్తానన్నావు. అట్టి రీతిగా ఆ తల్లి ఎంతగా ఆశించిందో మరి పరలోకంలో దేవుడు ఏ స్థానాన్ని వాళ్ళకి ఇస్తాడో మనకైతే తెలియదు. కానీ నిజంగా నేనైతే ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు నిజంగా ఎంతగా ఆశించిందో అంతగా దేవుడు ఆ యోహాను యాకోబులను సిద్ధపరుస్తూ వచ్చాడు. మరి నిజంగా మనం కూడా మన బిడ్డల్ని ప్రభువు చేతికి అప్పగించినప్పుడు దేవుడు సిద్ధపరుస్తాడే. మరి మన ఆలోచనలు తలంపులు కాదు, కానీ ఆయన ఆలోచనలు ఆయన చిత్తాన్ని నెరవేర్చమన్నప్పుడు నెరవేరుస్తాడేమో అని నాకు ఆ సమయంలో అనిపిస్తూ వచ్చిందనమాట. నిజంగా నేను ఏ మాత్రము మరి ప్రభువుకు ఇంపుగా ఉన్నాను. ఈ వాక్యమంతా చదువుతుంటే మరి ఆ యొక్క ప్రకటన చదువుతున్నప్పుడు, ఆ ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ తల్లి ఎంత ధన్యురాలా అనిపించింది. ఎంతగా ప్రభు కొరకు వాళ్ళని సిద్ధం చేసింది. మనం ఏం చేస్తున్నాం? నా వరకు నేనైతే నేనేం చేస్తున్నా? ఏం చేశాను అని చాలా క్వెషన్‌లు నేనేసుకుంటూ వచ్చాననమాట. నిజంగా ప్రభువులో మరి ఆ తల్లి అట్లాగా పెంచగలిగిందనమాట. మరి అక్కడ చూసినట్లయితే మరి సలోమి మరి ఎంతో నమ్మకమైనదిగా మరి వెంబడించినదిగా ఉంటూ వచ్చింది. ప్రభువు దగ్గరికొచ్చి నమస్కారం చేసింది. మరి దేవునికి సాగిలపడింది. మరి తను అడిగిన దానికి దేవుడు మరి నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగుతారా అంటే మరి త్రాగగలమనిది. మరి వారు గూడా ఎంత ధైర్యంగా అన్నారు గదా! మరి నిజంగా యోహాను కూడా ఆ యొక్క పద్మాసు దీపంలో ఉండి ఆ యొక్క నూనెలో కాల్చబడినప్పటికీ మరి తను ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసేటప్పుడు మరి ఆ యొక్క చరిత్ర చదివినప్పుడు ఎంత వేదనైతుందో. మరి చిన్న గాయాలకు, చిన్న వాటికే మనం భయపడి ఒక్కోసారి సువార్త ప్రకటించటానికి వెళ్తున్నప్పుడు మరి ఏదైనా జరుగుద్దా అని భయపడుతుంటాం కదా! కానీ దేవుడు నమ్మదగినవాడు. నిజంగా ఈ విషయంలో అయితే నేను కొంత ధైర్యంగానే చెప్పగలుగుతాను. ఈ మాట అయితే నా హృదయపూర్వకంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే స్టిచింగ్ దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరైనా వాక్యం ఇస్తే మళ్ళీ రారేమో, దేవుని గురించి చెప్తే రారేమో అని అయితే ఎట్టి పరిస్థితుల్లో భయపడను. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సహాయం చేసే సామర్థ్యుడు కాబట్టి నా వంతు నేను బయటికెళ్ళి సువార్తనైతే ప్రకటించలేను గదా! నా దగ్గరికొచ్చిన వారికి దేవుని గురించి చెప్పడము, ఆ కరపత్రిక ఇవ్వడము, లేదా ప్రార్థన సమయం అయ్యుంటే గాన నేనేమి మొహమాట పడకుండా జాయిన్ అయితా. ఉంటే ఉంటారు, ఎళ్తే ఎళ్తారు అన్నట్టుగా. మరి ఇదొక్కటి మాత్రం నా గుండె మీద నేను చెయ్యేసుకొని చెప్పగలుగుతాను. ఈ సువార్తను నమ్మకంగా మరి దేవుని పని విషయంలో ఎవ్వరొచ్చినా సరే, నేను ఏమాత్రం కూడా వీళ్ళెళ్ళిపోతారేమో, నేనిక్కడ ఇది ఆపుదామని మాత్రం అనుకోననమాట. ఆ పనిని కొనసాగిస్తాను. ఇష్టమైతే ఇస్తారు, కష్టమైతే ఎళ్ళిపోతారన్నట్టుగా. మరి ఆ రీతిగా ఈ సలోమిని గురించి చదివినట్టయితే మార్కు సువార్త 15వ అధ్యాయంలో మరి ఈమెను గురించి వ్రాయబడింది. యేసు ప్రభు యొక్క మరణ సమయాల్లో దగ్గరుంది. యేసు ప్రభు యొక్క పునరుత్థాన సమయంలో కూడా తనుంటూ వచ్చిందనమాట. ఇక్కడ చదివినట్టయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 41 వచనంలో 40, 41 వచనం చదివినట్టయితే కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచు వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యేసు అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. మరి ఇక్కడ వ్రాయబడింది. మరి ఇక్కడ తను కూడా ఉందని వ్రాయబడుతూ వచ్చిందనమాట. మరి యేసు ప్రభు పునరుత్థానమందు కూడా మరి అక్కడ కూడా వ్రాయబడింది 16వ అధ్యాయము 1వ వచనంలో. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలసిన సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకడే లేచి బయలుదేరి మరి యేసు ప్రభు యొక్క పునరుత్థానమందు కూడా తన దగ్గర ఉంటూ వచ్చింది. మరి అట్టి ధన్యతను, అట్టి మరి ఆధిక్యతను తను పొందగలుగుతూ వచ్చిందనమాట. మరి ఆ రీతిగా ప్రభువు ప్రేమించిన స్త్రీలలో మరి తను కూడా ఉంది. ప్రభువుని ఎంతగానో ప్రేమించింది తను. మరి మనము ఎంతవరకు ప్రభువును ప్రేమిస్తూ వస్తున్నాము, మరి ఎంతవరకు మనము ప్రభువును మరి హత్తుకున్న వారముగా ఉంటున్నాము. మరి నిజంగా నేను దేవుణ్ణి ఎరిగాము అంటాము, కొన్ని విషయంలో ఎరగనట్టే ఉంటామని తెలియజేయబడుతూ వస్తుంది. అట్టి రీతిగా కాకుండా తను మాత్రము అన్ని విషయాల్లో దేవుణ్ణి నేను విశ్వసించానని కుటుంబం యావత్తు కూడా దేవునిలో ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి మరి మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదివినట్టయితే మరి ఇక్కడ వ్రాయబడింది. ఆయన ఇంకా కొంత దూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
చూసారా మళ్ళీ ఇక్కడ యేసు ప్రభు పిలవగానే యాకోబు యోహాన్లు ఏం చేశారు? తమ తండ్రిని అక్కడ వదిలిపెట్టి అంటే తమ జీతగాండ్ర దగ్గర వదిలిపెట్టారు అని వ్రాయబడి ఉందన్నమాట. మరి నిజంగా మన మనం పిల్లల్ని ఒకవేళ సేవకులు ఏదన్నా పని చెప్పినప్పుడు వారంత ధైర్యంగా చేయగలుగుతారా? లేకంటే దేవుని మందిరములో స్వతహాగా వాళ్ళు ఈ రీతిగా చేయగలుగుతారా అని ఆలోచించినప్పుడు చేయలేరేమో అనుకుంటాను. కానీ నిజంగా ఇక్కడ జెబెదయి కుమారులు ఎట్టి ధైర్యాన్ని కలిగి ఉన్నారు చూడండి. వారు తమ తండ్రిని కూడా విడిచిపెట్టి మరి ధోనిలో జీతగాండ్రి యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించి దేవుణ్ణి వెంబడించిన వారిగా ఉంటూ వచ్చారు యాకోబు యోహాన్లు. తన తల్లి కోరుకున్నట్టే మరి వారు ప్రభువును మరి సేవించిన వారిగా ఉంటూ వచ్చారు. మరి ఇక్కడ వ్రాయబడుతుంది అంతం వరకు సహించాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని మత్తయి సువార్త 24లో కూడా వ్రాయబడుతూ వచ్చిందనమాట. అట్టి రీతిగా మనము మరి మన యొక్క విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకున్న వారముగా ఉండాలి. అనుకరించడం వేరు, అనుసరించడం వేరు. అనుకరించడం అంటే ఎదుటి మనిషి ఏ విధంగా చేశాడో దాన్ని తిరిగి మనం చేయదాన్ని అనుకరించడము అంటారు. అనుసరించడము అంటే వాళ్ళు మనకి ఏదైతే బోధిస్తూ వచ్చారో లేకపోతే ఏ మార్గాన్ని అయితే చూపిస్తూ వచ్చారో దాన్ని మన బ్రెయిన్ లో ఉంచుకొని ఆ రీతిగా నడిచేదాన్ని అనుసరించడము అంటారు అనమాట. అనుకరించడం అంటే ఎవరు ఏది చేస్తే దాన్ని చేసేదాన్ని. ఇక్కడ వీళ్ళు జెబెదయి కుమారులు యాకోబు యోహాన్లు ఏం చేశారు? యేసు ప్రభువును అనుసరించారు, యేసు ప్రభు యొక్క మార్గంలో వెళ్తూ వచ్చారు. ఈనాడు మనము ఏ విధంగా ఉన్నాము? నా మట్టుకు నేనైతే చాలా ఆలోచిస్తాను. ఎట్లా ఏ విధంగా ఉన్నాను? ప్రభువుకు ఎంతవరకు సమీపంగా ఉన్నాము? ఎన్నో పనులు ఉంటాయి, చేస్తా ఉంటాము. కానీ మరి దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి అలిసిపోయాము అని అనిపిస్తుంటది. అలసిపోయాను దేవా, కొంచెమే చేసి పడుకుంటానులే అన్నట్లు ఉంటది. కానీ నిజంగా ప్రభువులో ఉన్నప్పుడు ఆ అలుపులాగా కనపడదు. దేవుడు ఆ శక్తి సామర్థ్యాన్ని మనకిస్తూ వస్తాడు. అలసిపోము. మరి ఆ విధంగా ప్రార్థించటానికి దేవుడు సహాయం చేస్తూ వస్తారనమాట. ఈ సలోమి జెబెదయి మరి యాకోబు యోహాన్ల యొక్క తల్లి మరి యేసు ప్రభువును ఏ రీతిగా అయితే అడుగుతూ వచ్చిందో, ప్రభువా నా కుమారులను ఇద్దరిని ఈ విధంగా నీ కుడి పార్శ్వమున ఎడం పార్శ్వమున కూర్చోబెట్టుకోమన్నప్పుడు యేసు ప్రభువు మరి నా గిన్నెలోనిది త్రాగాలి అన్నప్పుడు త్రాగగలము అన్నారు వాళ్ళు. ఆ రీతిగానే వారు దేవుడు అప్పగించిన దాన్ని మరణం వరకు సహించారు. మరి మరణం వరకు సహించి వారు దేవుణ్ణి ఎక్కడా కూడా దేవుని నామానికి అవమానంగా ప్రవర్తించలే వారి జీవితంలో. యేసు ప్రభు కొరకు మరి యోహాను ఆ విధంగానే మరి పద్మాసు దీపంలో ఉంచబడుతూ వచ్చాడు. యాకోబు కూడా హెరోదు యొక్క టైములో మరి ఆ సమయంలో రోమా పరిపాలన సమయంలో మరి అతను కూడా శిరఛేదనం చేయబడుతూ వచ్చాడనమాట. ఆ రీతిగా మరి తను పిల్లల్ని ప్రభు కొరకు ఎట్టి రీతిగా అప్పగిస్తూ వచ్చిందో వారు కూడా ప్రభు కొరకు ఎంత సువాసనమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారో, ఎక్కడ కూడా వెంబడించుటలో వెనకడుగు వేయలే వాళ్ళు. ఏ పరిస్థితులు వచ్చినా కూడా ఆ పరిస్థితులకు మరి వారు తట్టుకొని దేవుణ్ణి వెంబడించారు. ఒకవేళ సువార్తకు వెళ్ళినప్పుడు నువ్వు మరి ఈ సమయంలో ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాలుగా మరి దేవుణ్ణి నమ్మిన బిడ్డల్ని హింసిస్తూ వస్తున్నప్పుడు కొంతమంది హతసాక్షులుగా అయితూ వస్తున్నారు. కొంతమంది వెనుకడుగు వేస్తున్న వాళ్ళల్లో మరి వాళ్ళకి పెట్టిన హింసల్ని వారు సహించుకోలేక మేము వదులుతాము అన్న స్థితిలో కొంతమంది ఉంటున్నారు అనేది తెలియజేయబడుతూ వస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది అయితే నాకు తెలియదు, కానీ వార్తలు విన్నప్పుడు మాత్రమే చూస్తూ ఉంటాను. మరి నిజంగా దేవుని కొరకు హతసాక్షులుగా అవుతున్న వాళ్ళు ఎంత ధన్యులా అనిపిస్తుంది. వారి చివరి వరకు నిజంగా ఆ హింసలు మరి ఒక రకంగా ఉండకపోవచ్చు, మరి ఎంతో భయంకరమైన హింసల్లో కూడా ఈ యోహాన్ అయితేమి యాకోబు అయితేమి ప్రభు కొరకు సాక్ష్యంగా జీవిస్తూ వచ్చారు. మరి అట్టి రీతిగా మరి మన జీవితాల్లో మరి అట్టి ధైర్యంగా మనము నమ్మకంగా మన కుటుంబాన్ని మనము ప్రభు కొరకు పెంచే విషయంలో అయితేమి మనం చెయ్యాలి అంటే చేయలేం, కానీ ప్రార్థన ద్వారా మాత్రము మరి ఏదో ఒక సమయాల్లో దేవుడు వాళ్ళని మరి పట్టుకుంటాడన్న ఒక నిరీక్షణతో ప్రార్థనాపూర్వకంగా ఎన్నో అసమాధాన సమయాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవటానికి సమాధానకరమైన దేవుని యొద్దకు మనం వచ్చి ఆ సమాధానకరమైన పరిస్థితుల్ని దేవుడు ఇవ్వటానికి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ యొక్క సలోమి అట్టి రీతిగా నమ్మకంగా దేవుని దగ్గరికి వచ్చింది. తను మరి యేసు ప్రభువును అడగగలిగింది. అట్టి రీతిగా మనం కూడా నమ్మకంగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా మరి నేను ఈ విధంగా ఉండటానికి నాకు సహాయం చేయి,
ఆత్మీయంగా ప్రభు కొరకు జీవించటానికి, కుటుంబాన్ని అటు రీతిగా కట్టుకోవటానికి దేవుడిని అడిగినప్పుడు దేవుడు సహాయం చేయగలుగుతాడు. తను నమ్మకంగా వచ్చింది. అదే సమయంలో ధైర్యంగా ప్రభు కొరకు తన బిడ్డల్ని అప్పగించినదిగా ఉంటూ వచ్చింది. ఏ విషయంలో కూడా వెనకడుగు వేయలేదు. మరి దే ఇద్దరు పరిచర్యకెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు? మాకు వృద్ధాప్యం వస్తే మమ్మల్ని ఎవరు చూస్తారన్న ఆ యొక్క ఆలోచన కూడా తనలో లేకుండా ప్రభు పని కొరకు వారిని ఇద్దరిని అప్పగించినదిగా ఉంటూ వచ్చింది తను. మరి ఆ రీతిగా తను ప్రభు కొరకు ధైర్యంగా జీవించగలిగినదిగా ఉంటూ వచ్చిందనమాట. మరి అదే సమయంలో దైవికమైన తల్లిగా మరి తను ఉంటూ వచ్చింది. తమ బిడ్డల్ని దేవుని యొక్క సన్నిధిలో పెంచుతూ వచ్చిన తల్లిగా ఉంటూ వచ్చింది. ఆ రీతిగా మనం ఉంటున్నామా? మన పిల్లల్ని ఆ రీతిగా అంటే పిల్లలననే కాదు కుటుంబాన్ని కూడా ఆ రీతిగా మనము ప్రభు కొరకు సిద్ధపరిచిన వారముగా ఉంటున్నామా? మనం సిద్ధపరచటానికి మన జ్ఞానమైతే చాలదు. మన ఇది చాలదు. ఏది కూడా మనకు చాలదు. కానీ ప్రభువు సహాయం కోరుకుంటూ ప్రతినిత్యం కూడా ప్రభువులో మనం ప్రార్థిస్తున్నప్పుడు మరి ఆ రీతిగా దేవుడు చేయటానికి మనకు సహాయం చేస్తూ వస్తాడు. ఆమె నమ్మకంగా ప్రభు కొరకు తన బిడ్డలనిచ్చింది. ధైర్యంగా ప్రభువుని అడిగింది. అదే సమయంలో ఒక గొప్ప తల్లిగా తను నిలబడుతూ వచ్చింది. మరి భూ సంబంధంగా మరి తన పిల్లల్ని చెయ్యాలి అనలేదు. తము కలిగిన ఇదిని చూస్తే వాళ్ళు ధనికమైన కుటుంబంగా ఆ యొక్క మరి వ్రాయబడుతూ వచ్చింది. మరి ఆ యొక్క బిజినెస్‌లో నా పిల్లలు ఉండాలని కూడా తను ఆలోచించలేదు. జెబెదయి గారు కూడా మరి నా కుమారులు నాకు సహాయకంగా ఉండాలి అని అనలేదు. మరి ప్రభు పరిచర్య కొరకెళ్ళినప్పుడు వారిని మరి ఇష్టపూర్వకంగా పంపించిన రీతిగానే ఉంటూ వచ్చింది. మరి నిజంగా ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నామో, మనం మన జీవితాల్లో ప్రభువుని ఏ రీతిగా గణపరుస్తూ వస్తున్నామో, భూ సంబంధమైన వాటిని కోరుకుంటూ వస్తున్నామా? మరి పర సంబంధంగా మన కుటుంబాలు ఎదగాలని అనుకుంటున్నామా? నిజంగా మరి ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు మరి దేవుని రాకడను గురించి వ్రాయబడుతూ వచ్చింది కాబట్టి, అది ఆ వాక్యం ఆ యొక్క గ్రంథం చదువుతున్నప్పుడు ఎంతకాలం మనం ఉంటామో తెలియదు. కొంతకాలంలోనే ఇది నాది, అది నాది అని నిజంగా నా పిల్లలు ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా ఉండాలి అని ఆశపడుతున్నాం కానీ ప్రభు పనిని చెయ్యని అని ఎంతవరకు మన హృదయాల్లో ఉంటున్నాయని ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఏమాత్రం కూడా ఎంతో గొప్పతనాన్ని కోరుకుంటాం కానీ ప్రభు సన్నిధిలో మరి బిడ్డలు సాగిపోవాలని ఎంతవరకు అనుకుంటున్నాము అనేది మరి ఈ లోకాన్ని వదిలినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారో అనేది కూడా మనం గ్రహించవలసిన వారంగా ఉంటూ వస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడే సమయం ఉండంగానే మన బిడ్డల కోసము ప్రాధేయపడుకుంటూ ప్రభు పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో వారిని ఆత్మీయ జీవితంలో ఎదగటానికి మరి కుటుంబాన్ని అటు రీతిగా మనం సిద్ధపరచుకోవటానికి మరి కుటుంబం అన్న తర్వాత స్త్రీలంగానే ఉందా అంటే మరి మనమైతే ఏది చేయలేనప్పుడు ఏది చేయటానికి బయటికి వెళ్ళటానికి కాదేమో కానీ ప్రభు సన్నిధిలో మాత్రం గోజాడే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అట్టి సామర్థ్యాన్ని మనం కలిగి ప్రభు సన్నిధిలో మరి ఈ యొక్క సలోమి లాగా మనం కూడా మొరపెట్టినప్పుడు ఇంకొక సలోమి కూడా ఉంది. హెరోదియ కూతురు. తను మరి ఆ యొక్క యోహాను తలను కోరుకున్నదిగా ఉంటూ వచ్చింది. మరి అట్టి రీతిగా కాకుండా మరి ఈ యొక్క మరి యాకోబు యోహానుల తల్లి ఏ రీతిగా అయితే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి తన యేసు ప్రభుకు నమస్కారం చేసి తమ కుమారుల విషయంలో ఎట్టి రీతిగా విజ్ఞాపన చేసిన తల్లిగా ఉంటూ వచ్చిందో మనం కూడా అట్టి విజ్ఞాపన చేసే తల్లులముగా అట్టి రీతిగా మరి ఒక నమ్మకమైన క్రీస్తు కొరకు నమ్మకమైన గృహిణిగా మరి సమాధానకరమైన కుటుంబంగా ఆదర్శకరమైన తల్లులముగా మరి ఆత్మీయ జీవితంలో మన బిడ్డల్ని ఆ రీతిగా పెంచుకునే రీతిగా మరి కుటుంబాన్ని కూడా ప్రభు కొరకు కట్టబడిన కుటుంబంగా క్రీస్తు యేసునందు మరి మరి అట్టి విశ్వాసంలో మన కుటుంబాలని నడిపించుకునే వారముగా మామూలుగా మరి భూ సంబంధంగా అయితే మనం ఏది చేయలేం కానీ ఆత్మ సంబంధంగా ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు అట్టి ఆధిక్యతను మనకిస్తాడు. ప్రార్థన ద్వారా సమస్తాన్ని అయితే జయించగలుగుతాము అనేది మాత్రం నేను దృఢంగా నమ్ముతాను. ఎందుకంటే నా జీవితంలో నేను అట్టి ప్రార్థన ద్వారా ఎన్నో నేను చూస్తూ వచ్చాను కాబట్టి దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేసే దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. అట్టి రీతిగా మనము ప్రభు కొరకు ఇంపైన సువాసన కలిగిన రీతిగా మన కుటుంబాలని ప్రభు సన్నిధిలో అప్పగిస్తూ ముందుకు కొనసాగటానికి దేవుడు సహాయం చేయనుగాక. అట్టి రీతిగా